మనం ఇప్పుడు ప్రస్తుతానికి టీఎస్పీఎస్సీ దగ్గర ఉన్నాం, అదే టీజీపీఎస్సీ దగ్గర ఉన్నాం. టీజీపీఎస్సీ అక్కడ కనపడతా ఉంది. ముందు దాదాపు ఒక 4 అంచెల మేర ఇటు సైడ్ కానీ మొత్తం పోలీస్ బలగాలతో, ఇటు 1 కిలోమీటర్ మేర, ఇటు 1 కిలోమీటర్ మేర మొత్తం పోలీస్ బలగాలతో నిండిపోయింది. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవచ్చు మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంచెలు తొలగించినాము, ప్రగతి భవన్కు ఉన్నటువంటి కంచెలు తొలగించి అందరికీ, సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చినామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ టీఎస్పీఎస్సీకి ముట్టడికి ఒక నిరుద్యోగులు, అంటే ఏ నాయకత్వం లేనటువంటి నిరుద్యోగులే స్వచ్ఛందంగా పిలుపునిస్తే ఆ నిరుద్యోగులను ఇవాళ ఎక్కడికక్కడ అణచివేస్తూ, ఇటు మీరు చూస్తే పోలీసు వ్యాన్లు మొత్తం పికెట్ వ్యాన్లు ఎక్కడ చూసినా కానీ అవి వ్యాన్లు ఉన్నాయి. కొన్ని వేల మంది పోలీసుల పహారాలో టీఎస్పీఎస్సీ పర్యాటక ప్రాంతాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం పోలీస్ పహారాలో ఉంది. ఒక హై టెన్షన్ వాతావరణం అని చెప్పవచ్చు. ఈ హై టెన్షన్ వాతావరణం మధ్యలో ఇటు టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పిఎస్సీ ఏదైతే ఆఫీస్ ఉందో ఇక్కడ మొత్తం భారీ కంచెలు ఏర్పాటు చేసి, మొత్తం ఒక చీమను కూడా లోపలికి పోనినట్టుగా మొత్తం పెద్ద పెద్ద కంచెలు ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులు పహారా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎవరైతే నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారో అక్కడ ఓవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఏడ చూసినా మొత్తం ఎక్కడికక్కడ అరెస్టులు చేయడము, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరినైనా ఎక్కడైనా కనపడితే అక్కడెక్కడనే అరెస్ట్ చేసి పంపించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఎక్కడ కూడా కనీసము వాళ్ళ శాంతియుత ర్యాలీని కావచ్చు, వాళ్ళ ర్యాలీకి అనుమతించిన పరిస్థితి లేదు. ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మిత్రులారా. ఇవాళ ఇంత పోలీసు బలగాల మధ్య, ఈ ఆందోళన, ఈ టెన్షన్ మధ్య ఇక్కడ తెలంగాణ నిరుద్యోగులను కావచ్చు, తెలంగాణ యువతను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఒకవైపు. మరొక వైపు ఇదే రేవంత్ రెడ్డి సర్కారు రేపు చంద్రబాబుకు స్వాగత ర్యాలీ కోసము పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. అంటే చంద్రబాబు పక్క రాష్ట్రం ఏపీకి సంబంధించినటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటి స్వాగత ర్యాలీకి పర్మిషన్ ఇస్తారు. తెలంగాణ నిరుద్యోగులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి కారణము నిరుద్యోగులు. ఈ నిరుద్యోగుల పక్షాన వీళ్ళు ఇలా ఇక్కడికి నిరుద్యోగులు వచ్చి మా మెమరండాన్ని, మా వినతి పత్రాలను ఇక టీఎస్పీఎస్సీకి ఇచ్చిపోతామని చెప్పేసి వాళ్ళు ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీకి పిలుపునిస్తే వాళ్ళని మాత్రం ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి నిర్బంధించేసి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం పోలీస్ పహారాలు అటు సైడు వాళ్ళు, ఇటు సైడు వీళ్ళు, ఇటు చూసుకుంటే 1 కిలోమీటర్ మేర, ఇటు 1 కిలోమీటర్ మేర, మొత్తం దాదాపు 1 కిలోమీటర్న్నర మేర మొత్తం పోలీస్ పహారాల మధ్య దీన్ని పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో కాబట్టి ఇక్కడ అంటే చంద్రబాబుకు ఏమో స్వాగతం పలుకుతందుకేమో స్వాగత ర్యాలీకి అనుమతిస్తారు. ఇటు తెలంగాణ నిరుద్యోగులు వాళ్ళ గోసలు చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిమాండ్లు ఇచ్చిందో ఆ డిమాండ్లను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 1:100 కావచ్చు, లేదనుకుంటే 1:100 కావచ్చు, లేదనుకుంటే గ్రూప్ 2 పోస్టులు పెంపు కావచ్చు, గ్రూప్ 3 పోస్టుల పెంపు కావచ్చు, డిఎస్సి పోస్ట్ పోన్ కావచ్చు, 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సి వేయాలన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు, అలాగే 46 జీవో రద్దు కూడా, ఇట్లాంటి డిమాండ్లతోటి తెలంగాణ నిరుద్యోగ యువత ఎలాంటి నాయకుడు లేడు, వాళ్ళే పిలుపునిచ్చి తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు కదిలి వస్తూ ఉంటే వాళ్ళు నిర్బంధించి ఎక్కడికక్కడ లోపలేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. మరి చంద్రబాబుకు ఒక న్యాయం, చంద్రబాబు ఏమో అక్కడ స్వాగత ర్యాలీకి ఏమో వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు, భారీ బందోబస్తులు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు అవన్నీ ఏర్పాటు చేశారు. తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా ఉంది, కనీసం అక్కడికి పోలేని పరిస్థితి ఉంది. సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి, ఎవరి పక్షాన తెలంగాణ ప్రజలు ఉంటారు, నిరుద్యోగుల పక్షాన ఉంటారా, రేవంత్ రెడ్డి గారి పక్షాన ఉంటారు, ఎవరి పక్షాన ఉంటారో తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మిత్రులారా. ఇంకా నేను ముందుకెళ్ళి వాళ్ళతో కొంతమంది ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నిద్దాం, ఆ కంచెల ఏర్పాట్ల వ్యవహారాన్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం.